హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే ఇవి డిజైన్స్ శారీతో డిజైన్ చేశానండి. పట్టు లంగా బ్లౌజెస్. ఇవి ఇద్దరు సిస్టర్స్వి. వీళ్ళు ఒక శారీ తెచ్చుకొని కిందకి లంగాకేమో శారీ యూజ్ చేశారు, పైన బ్లౌజ్కి సపరేట్ క్లాత్ తీసుకొని మగ్గం కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకున్నారండి. చూడండి, ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒకే శారీతో ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, నీట్గా కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఇది పట్టు శారీ అండి. పట్టు శారీని తీసుకొని వాళ్ళు కిందకి లంగపాటుకి మాత్రమే ఓన్లీ యూజ్ చేయమన్నారు. ఇలా యూజ్ చేశానండి. దీనికి ఇంత గేరా వచ్చేసింది లంగాకి. చూడండి, లోపల నేను ఇలా ఇక్కడ బార్డర్ దగ్గర పట్టి పెట్టేశాను. ప్లస్ మళ్ళీ క్యాన్ కూడా చూడండి ఎంత నీట్గా వేసేసాను. ఇలా దీనికి క్యాన్ వేయించారండి. పిల్లలు కొంచెం మంచి ఫఫీగా కనబడతారు కదా, అలా అనేసి నేనైతే దీనికి క్యాన్ వేసాను. చూడండి, బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది కదా. ఇది కంప్యూటర్ వర్క్ వేయించారండి వాళ్ళు చిన్నగా. ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అయితే చాలా టైం పట్టిందండి. 2 బ్లౌజెస్ కదా, అసలు హెవీ టాస్క్ అయిపోయింది దీనికి మాత్రం. ఎందుకంటే ఇది మొత్తం చిన్న కర్వ్ వచ్చింది కదండి. ఈ కర్వ్ షేప్ మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేయకపోతే ఈ బ్లౌజ్కి లుక్ రాదు కదా. వాళ్ళంతా కాస్ట్ పెట్టి వేయించుకున్నప్పుడు మనము ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి కదండి. మళ్ళీ 2 లేయర్స్ ఉన్నాయి కదండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. ఇలా 2 లేయర్స్కి కర్వ్ షేప్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసి ఇంత సెట్ చేసి స్టిచ్ చేసేసరికి చాలా టైం పట్టిందండి. ఇది బాడీ పార్ట్కి అయితే మొత్తం ఇలా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ హ్యాండ్కి కూడా ఇదే అయితే కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి శారీలో వచ్చిన బార్డర్ని తీసుకొని ఇలా పఫ్ హ్యాండ్ ఇచ్చేసి మళ్ళీ చివరికి ఇలా చిన్న కర్వ్స్ ఇదే డిజైన్ ఇలా ఇచ్చేసామండి. చూడండి, ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉందండి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా బ్లౌజ్కి మొత్తం ఇట్లానే కుట్టేసామండి. ఇలా నెక్కి ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసాను. మనం వర్క్ బ్లౌజెస్కి కానీ మామూలుకి దానికి కానీ ఇన్విజిబుల్ ఇస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఒకటి. దీని లుక్ అయితే ఇలా వచ్చేసింది. సేమ్ అలానే ఇంకొక లంగా బ్లౌజ్ కూడా నేను ఇలానే డిజైన్ చేశాను. సేమ్ అలానే పట్టి పెట్టేసి ఇలా క్యాన్ ఇచ్చేసాను. చూడండి, క్యాన్ కూడా ఎక్కువ వేసామండి. ఎక్కువ వేసుకుంటే కూడా లుక్ బాగుంటుంది అనేసి. సేమ్ ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ టోటల్గా సేమ్ స్టిచ్ చేశానండి డిజైన్. చూడండి, 2 దేనికవే బాగున్నాయి కదా. అన్నీ చిన్న కవర్స్ అన్నీ నీట్గా స్టిచ్ చేసి మళ్ళీ మనం ఇట్లా డిజైన్స్ వస్తాయి కదండి. ఈ డిజైన్ వచ్చినప్పుడు మనము ఈ ఫ్రిల్స్ అనేటివి మనము నీట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేయాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఇది ఫోల్డింగ్ అవ్వడము, ఇలా మూసుకుపోవడము, ఇలా ఉంటే దీని లుక్ ఎట్లా ఉందండి, బాగుండదు కదా. అందుకనే దీన్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే ఇలా నేనైతే స్టిచ్ చేశాను. ఫైనల్గా నేను శారీతో స్టిచ్ చేసిన లంగా బ్లౌజ్ డిజైన్స్ అయితే లుక్ ఇలా వచ్చేసిందండి. చూడండి, ఇది ఇంకా ఐరన్ చేస్తే నీట్గా కనబడతాయండి. ఒకే శారీతో ఇద్దరు సిస్టర్స్కి అయితే నేను ఇలా డిజైన్ చేశాను. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫాలో అయ్యి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిందండి. అందుకే థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.